అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య ఒక సంభాషణ ఆడియో రూపంలో బయటికి రావడం జరిగింది. మరి ఆ ఆడియో రూపం అనేది ఆల్రెడీ ఇప్పటికే డిజిటల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అయితే మరి ఆ ఆడియో ఏంటి, దాంట్లో సంభాషణ ఏంటి, అది నిజంగా పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనము విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఆ వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడుకున్నారు? ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. మరి వారి యొక్క ఫోన్ సంభాషణలో ఈ యొక్క సంభాషణ అనేది డిజిటల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మరి అందులో ఉన్నటువంటి సారాంశం ఏంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఇదే తరహాలో ముందుకు వెళితే ఖచ్చితంగా మనం అధికారంలోకి రావడం అసాధ్యం అని చెప్పేసి క్లియర్గా వాళ్ళ మొత్తం మాట్లాడుకున్నటువంటి సంభాషణలో సారాంశం. అయితే ఏ అంశాల పరంగా మాట్లాడనేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఒక కార్యకర్త అంటా ఉన్నాడు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కార్యకర్త. మరి అంటున్నాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మా ప్రాంతానికి ప్రధాన అంటే దిశ మార్చేటువంటిది ఏదైనా ఉంది అంటే అది పోలవరం ప్రాజెక్టు. మరి డయాఫ్రమ్ వాళ్ళు ఆ గ్యాపులు మొత్తం అంతా దానివల్ల రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీని తీసేసి కొత్త కంపెనీని తీసుకొని వచ్చి ఇప్పుడు దాదాపు 1000 కోట్ల నష్టమైంది. మరి అటువంటి ప్రాజెక్టును 5 ఏళ్లలో కనీసము 5% పనులు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఏ రకంగా మా ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పేసి అనడం జరిగింది. మరి ఒక డెవలప్మెంట్ పోలవరం గురించే మాట్లాడుతున్నానన్నా, వాస్తవానికి ఈరోజు వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, అదేవిధంగా వైజాగ్ కంపెనీకి వచ్చినటువంటి పెట్టుబడులు ఇప్పటిదాకా దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని కంపెనీల వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. మరొక వైపు మీరు చూసుకున్నట్లయితే సంక్షేమ పరంగా ఉత్తరాంధ్ర కంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కూడా R&R ప్యాకేజ్ కింద కూడా సంక్రాంతి పండుగ కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఏంటి, ఏ దాని పరంగా ఈరోజు ప్రజలు అసంతృప్తిగా ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన? మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మనం వస్తే రపా అంటున్నాడు, వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, వెంటాడి వేధించి ఈ కేసు గతంలో మాదిరిగా కేసులు పెట్టము, భయం అంటే ఎందుకు చూపిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రకంగా మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓటేస్తారన్నా మనకు అని చెప్పేసి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఆ వైసీపీ కార్యకర్త రాయలసీమకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తతో మాట్లాడడం జరిగింది. మరి ఈ రాయలసీమ వైసీపీ కార్యకర్త కూడా తన యొక్క బాధను, ఆవేదనను, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తతో షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఏంటి అంటే, అన్న మా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. దాదాపు 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52 నియోజకవర్గాల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే స్వీప్ చేశారు. దాదాపు 2-3 సీట్లు తప్ప మరి దాదాపు 49 స్థానాలు సంపాదించడం జరిగింది. మరి అటువంటిది ఈరోజు 52 నియోజకవర్గాల్లో దాదాపు 7 సీట్లు మాత్రమే తెచ్చుకోవడం జరిగింది రాయలసీమలో. అంటే ఏ స్థాయిలో మా రాయలసీమ ప్రజలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారనేది ఇదే నిదర్శనం అన్న. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఉమ్మడి కడప జిల్లా సొంత గడ్డ పైన ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు కానీ 7 సీట్లు కూటమికి రావడం జరిగింది. ఇంతకంటే భారీ వ్యతిరేకత ఇంకేమన్నా ఉంటుందా? ఒకప్పుడు వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు గడ్డా లేదు, అడ్డా లేదనేది చర్చ జరుగుతూ ఉంది. మరి మీకు ఏ విధంగా అయితే పోలవరము డెవలప్మెంటు కంపెనీలు అంటున్నారో, మరి మా రాయలసీమకు కూడా ఈరోజు రైతాంగానికి డ్రిప్స్ ఇరిగేషన్ పునరుద్ధరించాడు. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ వేస్తూ ఉన్నారు. హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు. అసలు రాయలసీమ ఈరోజు ప్రతి ఒక్క చెరువు దాదాపు 500కు పైగా చెరువులు నింపడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు నింపడం జరిగింది హంద్రీనీవా జలాలతో. మరి దాదాపు 786 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణింపజేశాడు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గం చివరి నియోజకవర్గము, మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరమసముద్రం వరకు కూడా నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి ఏందన్నా, ఏ రకంగా మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కడప స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా పనులే మొదలైపోయాయి. మరి అటుపోతే కర్నూలు జిల్లాలో చూసుకుంటే రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి బ్యావరేజ్ యూనిట్, సోలారు, మొత్తం ఏ జిల్లా చూసుకున్న అనంతపురం చూసుకుంటే పుట్టపర్తిలో జరిగినటువంటి AMCA ఫైటర్ జెట్ 5th జనరేషను ఏకంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏకంగా కొరియా కంపెనీ ప్రతినిధులతో కూడా రాయలసీమలో పెట్టుబడులు చెప్పేసి అంటున్నారు. ఒకవైపు శ్రీ సిటీలో కంపెనీలు వస్తున్నాయి, కుప్పానికి కంపెనీలు వస్తున్నాయి. మరి చిత్తూరు జిల్లాకు, అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు, కడప జిల్లాకు ఈరోజు అన్ని రకాలుగా ఒకవైపు ఇండస్ట్రీస్ హబ్ చేస్తూనే రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తూ రాయలసీమకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు చాలా కృషి చేస్తూ ఉన్నాడు. మరి ఇదే తరహాలో ముందుకెళ్తే మా రాయలసీమలో వచ్చినటువంటి 7 సీట్లు కూడా వచ్చేది బరువే అన్న ఈసారి.
మరి అంటే మరి ఏందయ్యా ఉత్తరాంధ్ర కార్యకర్త ఉంది, మరి ఈ డీలిమిటేషన్ వల్ల మనకి ఏమైనా జరిగేటువంటి లాభం ఏమైనా ఉంది అంటే ఇంకెక్కడ లాభం అన్నా, రాయలసీమను ఉత్తరాంధ్ర బలంగా అయితే కోస్తాంధ్రలో అమరావతి ప్రాంతం ఉంది. మరి ఈ అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ 29 గ్రామాలు ఏపీసీఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికము ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. ఎందుకంటే ఈయన మావిగన్ అంటాడు, వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు, దొనకొండ అంటాడు, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదంటాడు, క్యాపిటల్ అనే పదమే లేదంటాడు. ఈ రకంగా ఉంటే ప్రజలు ఏ విధంగా మనల్ని జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేస్తారని చెప్పేసి కూడా ఇద్దరు తన యొక్క ఆవేదనను ఈ విధంగా వ్యక్తపరచుకోవడం జరిగింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క సారాంశం ఏంది అంటే వీరిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రప్ప నినాదం ఏనాడైతే అందుకున్నాడో, మేము వస్తానే వెంటాడుతాం, వేటాడుతాం, నరుకుతామని చెప్పేసి ఏనాడైనా అనడం మొదలుపెట్టారో, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏనాడైతే ఈ క్యాంపెయినింగ్ చేసిందో ఆనాడే ఉన్నటువంటి 40% ఓట్లలో కూడా 10% గయా అని చెప్పేసి వారి యొక్క మాట్లాడుకున్నటువంటి సారాంశం అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అందరికీ నమస్కారం.